ప్రముఖ కవి అందశ్రీ కన్నుమూశారు. వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆయన కుమారులు. అక్కడే చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. అందశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందశ్రీ. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారాయన. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు లేకుండానే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ గారి ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీ తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందశ్రీతో కలిసి ఎంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూరిందంటూ ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.